చంద్రబాబు నాయుడు గారికి కోర్టులన్నా కూడా లెక్కలేదు. నిన్న కోర్టు వారు ఇచ్చారు. ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్, వాద ప్రతివాదనలు విన్న తరువాత 90 డేస్ లోపల, ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 డేస్ లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజ్డ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది? కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి, కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి. వీళ్ళందరినీ ఆపేయాలంట, వీళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తారంట, హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట. ఏంటిది నాకు అర్థం కాలేదు. వెళ్ళమండి ఇప్పుడు కదన్నాడు. వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ని మీరు ఉపయోగించుకోండి. మీకున్న ప్రొవిజన్ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని సర్ప్రెస్ చేసి నొక్కేసి కోర్టులను కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇట్స్ ఎ ఫాల్స్ కేసు. అర్థమైపోతుంది కదా. బెయిల్ వచ్చేస్తే ఏముండదు, ఇంకా ఏం ఉండదని భయం వాళ్ళకి. అంటే దీనిలో ఏదో అంతిమ లబ్ధిదారుడు, గాడిది గుడ్డు, వంకాయ పులుసు అని చాలా కథలు చెప్పారు. ఛార్జ్ షీట్ ఏమో అంత తప్పులు తడగ్గా పెట్టారు. తప్పులు తడగ్గా పెడతారు. వాస్తవాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఈజీ. అవాస్తవాన్ని వండి వార్చాలంటే చాలా కష్టం. దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటంలా, ఎవిడెన్స్ని ఎలా గ్యాదర్ చేయాలి, ఎవిడెన్స్ మీన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి, ఎవరిని బెదిరించి 164 స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుక్కడప్ స్టోరీస్ అల్లి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరినీ లోపలేసేయాలనుకుంటున్నారు. ఏం వేస్తారా మీరు? వెళ్ళేటప్పుడు ముద్దాయిలుగా వెళ్ళారు, వచ్చేటప్పుడు హీరోలుగా వచ్చారు. రేపు కూడా అంతే. కేసులు ఏది నిలబడవు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా రోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మాకు ఆయుధం. ఉన్నంత వరకు పార్టీ పెరుగుతూ ఉన్నది. ఈ కక్ష సాధింపు ధోరణులు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప లిక్కరు లేదు, స్కాము లేదు. ఇవాళ ఉంది లిక్కర్లో స్కామ్. ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఎందుకు ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటుంది. లేనిపోయిన స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది.